వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. ఈ రోజు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని గోపాలకృష్ణపురం, గుడవలపాడు, ముద్దముడి, ముచ్చివెలి, మంగళపురి తదితర గ్రామాల్లో పర్యటించి మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ వివరిస్తూ అందులో మొన్నటి రోజున పార్లమెంట్ లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకాన్ని మార్పు చేసి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా లెక్క చేయకుండా పార్లమెంట్ లో జిరాంజీ బిల్లును పాస్ చేయించి రాష్ట్రపతి దగ్గర సంతకం కూడా ఆగమేఘాలలో చేయించుకోవడం జరిగింది. మోదీ ఉపన్యాసాలు వాస్తవాలకు విరుద్ధంగా కోటలు దాటుతాయని, కార్యాచరణలో పేద బడుగు బలహీన వర్గాలకు జరిగేది శూన్యమని, అక్కడ ప్రజలకు హామీ పథకాన్ని ఎందుకు మార్చారు, దాని వెనక ఆ పథకాన్ని నీరుగార్చే దిశలో ముందుకు పోతున్నారని, దీనిని గురించి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ బత్తయ్య నాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలను తిరిగి దీనిలోని ఉన్నటువంటి నొసుగులను బయటపెడుతూ నియోజకవర్గ ప్రజలను మోడీ జిముక్కులను తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు నిన్నటి నుండి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా వ్యవసాయ కమిటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, వెంకటముని, ఇర్ల గోపి, శివయ్య, నాగూరయ్య, గురువయ్య, పెంచులమ్మ, బత్తెమ్మ, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. 40 రూపాయలు ఇచ్చి ఈ మామూలుగా స్టేట్స్ భరించాలన్నారు. అప్పుడు ఏమవుతుందంటే స్టేట్స్ అన్నీ కూడా భరించలేక ఎత్తేస్తాయి చేపలు. అతనికి ఎత్తియాల. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకి అంటే మహారాజులకి మహారాజులకి 14.5 లక్షల కోట్లు దారాదత్తం ఇచ్చాడు ఈ ఒక 10 సంవత్సరాలు. ఎవరా? మోడీ గారు చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం ఎవరున్నా కూడా 100కి 90% అంటే 90% ఇవ్వాలా, 10% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలా. కానీ ఏమైందంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఇదంతా వేస్ట్ అవుతుంది, అనవసరమైన వేస్ట్ ఎందుకని 14.5 లక్షల కోట్లు కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేశారు ఫ్రీ. అదే డబ్బులుగాన పెట్టుంటే పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు చేకూరింది. ఎందుకంటే వాళ్ళ జీవన విధానమే మారిపోయి ఉంది. మీపోటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది. అవన్నీ కూడా చేయకుండా అతను ఇప్పుడు ఈ పథకాన్ని కూడా పేద బడుగు బలహీన వర్గాలు అటు పోతున్నారు, ఏదో కొంతసేపు చేస్తున్నారు, 200, 300, 400 వస్తూ ఉందా లేదా, అది కూడా లేకుండా చేసేదానికి తగ్గించేశాడు. ఇప్పుడు ఏమైందంటే 40% పెంచేశాడు. స్టేట్ గవర్నమెంట్ 10% పెట్టుకునేదాన్ని ఇప్పుడు 40% చేశాడు. కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తానంటుంది. దీనివల్ల ఏమవుతారంటే కాలక్రమేణా నెమ్మదిగా తీసేస్తారు. తీయకూడదు. అటు కమ్యూనిస్ట్ అయితేనేమి, ఇటు కాంగ్రెస్ అయితేనేమి అన్నీ కూడా ప్రతిపక్షాలంతా కూడా ఏకంగా ఆ బిల్లును వ్యతిరేకించడం కూడా జరిగింది. అందువల్ల ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అంటే ఆ బిల్లును వ్యతిరేకిస్తున్న మీరంతా కూడా దీనికి మాకు సపోర్ట్ ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి చేయాలని కోరుకుంటా సెలవు తీసుకుంటున్నాం. ఓకే.